మాత్రన్ని నేనేను. సిక్కోలు చిన్నోడా, సిక్కోలు చిన్నోడా. ఏదైనా పాటేనండి. ఏంటి పాట ఎప్పుడు పాటగా మారుతుంది? అది మాట ఎప్పుడు పాటగా మారుతుంది? మాట ఎప్పుడు పాటగా మారుతుంది? కాస్త కాస్త దానికి లయ తల్లి, లయ లయబద్ధత. లయబద్ధత కావాలంటే పదాలు ఎప్పుడు కూడా ఏమవ్వాలి? కాస్త దగ్గరగా కొద్దిగా రిథమిక్ పదాలు అనేవి ఉండాలి. అదే లయబద్ధమైన పదాలని కొద్దిగా. సిక్కోలు చిన్నోడా అన్నాం మనం. సిక్కోలు చిన్నోడా. చిన్నోడు ఎవడు? మన పిల్లోడు, మన పిల్లోడు. నెక్స్ట్ ఏమవుతుంది? ఎక్కడికి పోదాము? ఎక్కడికి? ఈ స్కూల్ కి పోదాము. ఈ స్కూల్ కదా, ఈ స్కూల్ హిందీలో ఏమంటారు? స్కూల్. ఈ స్కూల్ అని పిలుస్తారు. ఈ స్కూల్ కి. లేదా మన బడికి పోతాం, మన బడికి పోతాం. సో ఇట్లా కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఏం చేస్తున్నావు? ఏం పడుకుంటున్నావు? ఓ బ్యాగ్. ఈ బ్యాగ్ లో ఏముంది? పలకలు. ఇంకా 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 మాట్లాడమే లేదు. రిసోర్స్ పర్సన్ అంటే మనకు ఎక్కువ ఇచ్చిన వాడు రిసోర్స్ పర్సన్. డియు అంటే ఇంకా పెద్దగా కేకలేసిన డియు. అంతేగాని డియు అంటే చూడడానికి, డియు అంటే సోగులు చేయడానికి డియో కాదు. ఏంటిది? భూతాలు. ఏం చేస్తా? ఇలాగా ఒకసారి చూడరా, చూడు. ఏం పెద్దగా కనిపిస్తుంది? ఏంటి? భూతద్దం. భూతద్దం. అయితే ఏం చూస్తావు ఇప్పుడు నువ్వు? ఓకే రాయ్. ఒరే నాన్న, ఇది ఒకసారి చూడవా? ఏంటి? ఏంటి చెప్పండి. వాటర్ వాటర్ బాటిల్. మరి వాటర్ బాటిల్ కలుగుతుందేంటి? వాటర్ బాటిల్ కలుగుతుందేంటి? చూడాలి కదా. మరి ఏం లోపల చప్పుడు వస్తుందా లేదా? మరి ఏం లోపల ఉన్నాయి? పాలు ఉన్నాయి. ఉక్కల పాలేనా? ఇంకేమేమో ఉండొచ్చు కూడా. చాక్లెట్లు సౌండ్ వస్తాయా? బాబు 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 పిల్లల ఊహని పెంచాలి. పిల్లల ఊహని పెంచాలి. ఫ్యూచర్ లో వాడు ఊహించగలగాలి. రైతు సోదరులు ఊహించారు. గాలిలో మేము ఎగరగలమనే ఒక ఊహ, దాన్ని హైపోథసిస్ అంటారు. హైపోథసిస్ ఇప్పటి నుంచి మనం మొదలు పెడుతున్నాం. 1 తరగతుల్లోనే మొదలు పెడుతున్నాం. హైపోథసిస్ లోపల ఏముంటుంది చూద్దాం. పోయి ఒకసారి ఏమున్నాయో చూద్దాం. నాన్న నువ్వు గెలిచావురా నాన్న. వెరీ గుడ్ రా. నువ్వు ఎంత బాగా చెప్పావురా. ఎలా చెప్పావు నాన్న? సార్ అది సౌండ్ వచ్చింది కదా సార్, అల్లప్పుడు ఆడుతున్నాను సార్, అందుకు గోళీలు అయినాయి సార్. వెరీ గుడ్. ఒరే నాన్న, ఒకసారి ఇది చూస్తావా? ఇవేంటో నాన్న, ఇది ఒకసారి చూడండి. చూసారా ఎంతసేపు మా వాడు ఏమన్నాడంటే 6 గంటలు అయిపోతుంది ఏమో బెంగ పడినవాడు ఇప్పుడు మర్చిపోయాడు. చిన్న చెగుడు చూసా, రబ్బర్ చెగుడు రా. రబ్బర్ ఏంటన్నా ఇది? మీరు నేర్చుకున్నట్టున్నావు. ఏంటిది? ఓహో ఇది ఈ ఆకి ఇక్కడ ఏదో ఇంకోటి ఏదైనా ఉండి దీనికి వేరేగా ఒక పదం తయారు చేద్దాంరా. ఇవన్నీ తయారు చేద్దామన్నా రెడీగా?
నాకు ఇప్పుడు ఇందాక ఏం చూసావు నాన్న? ఇప్పుడు చూడు ఎలా ఉందో. నాన్న చేత పట్టుకో నాన్న, పట్టుకో పట్టుకో. ఈ రెండింటిని ఒకసారి చూడు నాన్న, చూడు ఈ రెండింటిని ఒకసారి చూడు, దీంతో ఒకసారి చూడు, దాంతో ఒకసారి చూడు. 9వ తరగతి అక్కర్లేదు, దీనికి 8వ తరగతి అక్కర్లేదు, 1-2 తరగతి చాలా బాగా చెప్పగలుగుతాడు. మీ పేరు 9వ తరగతిలో మళ్ళీ వాడు స్మరిస్తాడు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోడు. ఆ రోజు మా మాస్టర్ నాకు ఇది చూపించారే, ఆ మాస్టర్ ఆ రోజు నేను ఈ అనుభవం నా దగ్గర ఉన్నదే అనే ఒక, ఇదేమి పెద్ద ఖరీదైంది కాదు, ఇదేమి పెద్ద ఖరీదైంది కాదు. మనకున్న ఈ బ్రతుక్కి, మనం బతుకుతున్న బ్రతుక్కి ఆ డబ్బులన్నీ దానివే. అందులోంచి కొంత ఒక బహుశా 5% కూడా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం మనకు లేదు. 4:15 సార్. 4:15 పర్వాలేదు. 5 నిమిషాలే మళ్ళీ నాకు, ఇంకా ఓన్లీ 5 minutes నా దగ్గర. పిల్లవాడికి నేను ఎన్ని